ఎందుకంటే ఎప్పుడు చూసిన ఫేస్ సమ్మర్లో ఎండిపోయిన చెరువులో సిరాగ్గా పెడతారు. చెరువులు ఎండిపోవడం కాదురా, ఇక్కడ నా జీవితం ఎండిపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో 20 మంది అమ్మాయిలకి మెసేజ్ పెట్టా, పొరపాటున కూడా ఎవరికి రిప్లై చేయట్లేదురా. ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్. ఎప్పుడు చూసిన అదే పనిలో ఉంటారా? వేరే పని లేదా? వేరే పనుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువయ్యే అసలు పని అడుగంటుపోయింది. ఇంక మీద ఇదే నా పని. ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు పెంచుకొని ఖండాంతరాలు దాటి మరీ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నాకేమో లోకల్ ఫిగర్లు కూడా పడి సావట్లేదు. ఎంతమంది ఉన్నారంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్లు మనకి? 34. ఎంత బాబు? 34. 25,000 మంది ఫాలోవర్లు ఉన్న వాళ్ళకి దిక్కు దివానం లేదా అక్కడ. ఫేక్ ఫాలోవర్స్ ని కొందామని కూడా ట్రై చేశారా? ఇది ఇచ్చే జీతం నా మంత్లీ మెయింటెనెన్స్ కి సరిపోవట్లేదు. ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు అంటే మరి. ఫాలోవర్లు కొనడానికి డబ్బులు లేవు, మీరు పెళ్లి చేసుకుని ఏం పీకుదామని. ఇవాళ రేపు అమ్మాయిలు షాపింగ్కి వెళ్తే అయ్యే ఖర్చు అంతా తెలుసా మీకు? ఆ కార్తికేయ గారి గర్ల్ ఫ్రెండ్ అదేదో షాప్లో డ్రెస్ చూసి వచ్చి కొనమని పీకి తినేస్తుంది. ఆ డ్రెస్ కాస్ట్ ఏమో 11,300. పాప మీడేమో పగలంతా ఆఫీసులో కష్టపడి రాత్రంతా మగ మహారాజులో మెగాస్టార్ లాగా రిక్షా తొక్కుతూ తెక్క కష్టపడిపోతున్నాడు ఆ డ్రెస్ కొనడానికి. మగ మహారాజులో మెగాస్టార్ తొక్కిన సైకిల్ కదా. వెహికల్ ఏదైతే ఏమిలేండి, తొక్కుడు మాత్రం కామనేగా.